నమస్తే, వెల్కమ్ టు లియో. దువ్వాడ శ్రీనివాస్ ఒక ఎమ్మెల్సీ, అదేవిధంగా దివ్యల మాధురి, వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి యొక్క ఆటలు కావచ్చు, నాటకాలు కావచ్చు చూస్తూనే వస్తున్నాం. అయితే దువ్వాడ వాణిని మోసం చేసి తన పిల్లల్ని సైతం వదిలిపెట్టి బహిరంగంగా తను తిరుగుతూనే కాకుండా సోషల్ మీడియా వేదికగా పలు ఇంటర్వ్యూలు ఇస్తూ రెచ్చగొడుతున్నటువంటి ఒక తరుణం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇదే కాకుండా గతంలో పవన్ కళ్యాణ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ 4 పెళ్ళాలని చెప్పి మాట్లాడుతూ, అదే కాకుండా ఇంకా ఎన్నో విమర్శలు చేస్తూ వస్తున్నటువంటి దువ్వాడ శ్రీనుపై ఈరోజైతే కేసు అయితే నమోదైంది గుంటూరు జిల్లా నగరపాలెంలో. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. దువ్వాడ శ్రీనివాస్ గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఎలక్షన్స్కి ముందు కూడా దువ్వాడ వాణికి సంబంధించి టికెట్ ఇవ్వాల్సింది కాస్త మళ్ళీ శ్రీనుకి ఇవ్వడం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఒక ఏదైతే మనం చూసాం చాలా వరకు ఉన్నటువంటి గొడవలు కావచ్చు, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. అయితే ఫ్యామిలీలో ఉన్నటువంటి ఇష్యూస్ అనేది సరిపోక మళ్ళీ దివ్యల మాధురిని తెరపైకి తీసుకురావడం కావచ్చు, విచ్చలవిడిగా వాళ్ళిద్దరూ సోషల్ మీడియాలో తిరగడం కావచ్చు, ఇవన్నీ కాకుండా పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు, అంటే ఏదైతే వైఎస్ జగన్ చేస్తున్నటువంటి ఒక అంటే తన అధినేత చేస్తున్నటువంటి ఒక కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్స్నే పట్టుకొని పదే మాట్లాడడాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు జనసేనకు సంబంధించినటువంటి ఒక మనోభావాలు దెబ్బతిని ఈరోజు కేసు పెట్టడం జరిగింది. మొత్తానికి ఒకళ్ళ తర్వాత ఒకరు మనం చూసుకుంటే పోసాని కృష్ణమౌళి గారు కూడా సేమ్ ఇదే తరహాలో కేసులు అయితే నమోదయ్యాయి. దాదాపు ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్ తిరుగుతూ వస్తున్నారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, మాకు నోరుంది, మాకు భావస్వేచ్ఛ ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛ కోసం మేము ఏదైనా ప్రకటిస్తామంటే అనుభవించాలి ఎవడైనా. అది అంటే వాళ్ళు ఊహించలేనివన్నీ కూడా జరుగుతున్నాయి కదా. ఇప్పుడు వాళ్ళు రెచ్చిపోయి గత 5 సంవత్సరాల్లో అంతా మేమే, మాదే అంతా, భవిష్యత్తు కూడా మాదే అనే ఒక భ్రమలో, అంటే ఆ భ్రమ కూడా కల్పించింది జగన్మోహన్ రెడ్డి. మరో 30 ఏళ్ళు, ఈ 30 ఏళ్ళని ఏ ముహూర్తాన్ని అన్నాడో కానీ అందరినీ ముంచుతున్నాడు. ఎవరిని? వైసీపీ వాళ్ళ. ఇందుకు ప్రధాన నిందితుడు ఈ విషయంలో, ప్రధాన కారకుడు జగన్మోహన్ రెడ్డి, సందేహం అక్కర్లే మనకి. ఎందుకంటే ఈ 30 ఏళ్ళనే మాట పట్టుకుని మనం ఎలా మాట్లాడినా పర్వాలేదు, ఎలా తిరిగినా పర్వాలేదు, ఎలా తిట్టినా పర్వాలేదు, మనకు అడ్డు అదుపు ఉండదు, మన ఎవడు ఏమీ చేయలేడు, మనం ఎన్ని అవినీతులైనా చేయొచ్చు, ఎన్ని అక్రమాలైనా చేయొచ్చు, ఎంతమంది మీదైనా మనం నోరు పడేసుకోవచ్చు. ఇది వాళ్ళకి బాగా వంట పట్టించాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు దానికి అనుభవిస్తూ ఉన్నది అప్పటి నాయకులు, అప్పటి కార్యకర్తలు. ముఖ్యంగా మీరు చూడండి, ఇప్పుడు ఈ దువ్వాడ శ్రీనివాస్ కూడా రెడ్డి కాదనుకుంటున్నాను నేను, నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు విశాఖపట్నం కాబట్టి బీసీ కూడా కావచ్చు, మనకు కరెక్ట్గా తెలియదు. అంటే ఈ పాయింట్ ఎందుకు తీయాల్సి వస్తుందంటే, మనం కులాల గురించి అసలు మనం మాట్లాడని వాళ్ళం కులాల గురించి మాట్లాడేలాగా చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని వాళ్ళనే జైలుకు పంపుతున్నాడు. ఆ ఒక్క పాయింట్ కోసం మనం కులం మాట్లాడాల్సి వస్తుంది. ఇక్కడ నష్టపోయింది, నష్టపోతున్నది వాళ్ళే. అంటే మీరు కష్టపడాల్సిన టైంలో కష్టపడకుండా ఒక జగన్మోహన్ రెడ్డి మాట పట్టుకుని మీరు తిట్టడమే లక్ష్యంగా పెట్టుకుని, బూతులు మాట్లాడడమే లక్ష్యంగా పెట్టుకుని, డబ్బుల సంపాదన లక్ష్యంగా పెట్టుకుని, మనం తిడితే మనకి బ్యాంకులో డబ్బులు పడతాయి, లేదు తిడితే మనకి ఇంటికి ఒక కవర్ వస్తుంది, దీనికి అలవాటు పడిపోయి ఈజీ మనీ, దీనికి అలవాటు చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇవాళ వీళ్ళందరూ కూడా శిక్షలు అనుభవించాల్సి వస్తే వాళ్ళు ఫస్ట్ ఏడవాల్సింది, ఫస్ట్ తలుచుకుని ఏడవాల్సింది జగన్మోహన్ రెడ్డిని. ఎందుకంటే ఇవాళ పోసాని ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు, ఎందుకు అలా అయ్యాడు? ఒక 5-6 వీడియోలు చేయడం వల్ల ఇవాళ ఒక 50 పోలీస్ స్టేషన్లు తిరగాల్సి వస్తుంది. హీ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇన్ హిజ్ ఎంటైర్ లైఫ్ ఏమో ఇలా అవుతుందని. 5 ఏళ్లలో రెచ్చిపోయి ఊహించలేదు కదా, భవిష్యత్తు ఊహించలేదు. నువ్వు ఊళ్ళో వాళ్ళకి కథలు చెప్తావు, ఊళ్ళో వాళ్ళకి కబుర్లు చెప్పావు, కానీ నీ సొంత కథ ఏంటో నీకు తెలియలా. నువ్వు ఊళ్ళో వాళ్ళకి భవిష్యత్తు కల్పించడానికి సినిమాలకు కథలు రాసావు, నీ భవిష్యత్తు నీకు తెలియలా. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదుగా. జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేశాడు వాళ్ళ ఆవిడికి, నీ వెనకాల నేను ఉన్నానమ్మా, నేను అండగా ఉంటానమ్మా, దేవుడు చూస్తున్నాడు,
దేవుడే చూస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి చూడ్డు. ఆవిడకి అర్థం కాలేదు అది. ఆవిడ ఆయన ఫోన్ చేయగానే ఆనందపడిపోయింది, ఇదేంటి ఫోన్ లేని జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేయటం ఏంటని ఫస్ట్. తర్వాత అండగా ఉంటా అన్నాడు. అండగా దేనికుంటాడు? అంటే సొంత తల్లికి చెల్లికి అండ నాకెందుకుంటుంది? అదే అండా లేని తల్లి చెల్లి అక్కడ ఉండగా నీకు అండ ఎలా ఇస్తాడు ఆయన? నీడ కూడా ఇవ్వడు ఆయన. అది మీరు గ్రహించుకోలేదు. అంటే ఎంత పిచ్చివాళ్ళలాగా అయ్యారంటేనండి, వైసీపీలో ఉన్న కార్యకర్తలు, వైసీపీని అభిమానించే పోసాన్ లాంటి వాళ్ళు. నీకేం అవసరమా? నువ్వు అన్ని పార్టీల్లో ఉన్నావు కదా, నువ్వు తెలుగుదేశంలో శుభ్రంగా ఉన్నావు కదా, ప్రజారాజ్యంలో ఉన్నావు కదా, అండగా వాళ్ళందరూ నీకు ఉన్నారు కదా. అప్పుడు నువ్వు ఎప్పుడైనా ఇలా మాట్లాడేవా? అప్పుడు ఎప్పుడైనా మీరు ఎవరైనా కష్టాలు పడ్డారా? ఎవడైనా అసలు జైలుకి వెళ్ళాడా? ఎవడి వల్ల వెళ్తున్నారు ఇవాళ? సో 5 ఏళ్ల వైసీపీ పాలన మీ అందరికీ 50 ఏళ్ల అనుభవాన్ని మిగిల్చింది. ఎలాంటి అనుభవం? నిద్దట్లో కూడా ఉలిక్కిపడి, నిద్దట్లో కూడా భయపడి, అయ్యో ఎప్పుడు పోలీసులు వస్తారో, లేదంటే ఈ జైల్లో ఇంకా ఎంతకాలమో, ఈ దోమలు ఇలాగే కుట్టి చంపుతాయా, మనకి ఏ రోగం వస్తుంది, నేను కింద పడుకోలేని, లేకపోతే నేను ఈ అన్నం తినాలా, ఇవి ఎందుకు మీకు? నువ్వు ఏసీ రూముల్లో పడుకుని శుభ్రంగా నువ్వు ఇష్టారాజ్యంగా ఉండి డైరెక్టర్ని ప్రొడ్యూసర్ని నువ్వు గడగడలాడించి మంచి మంచి కబుర్లు చెప్పి మంచి మంచి కథలు ఇచ్చి మంచి మంచి ఏమంటారు డైలాగ్స్ రాసి రాజా రాజా అని అందరి చేత అనిపించుకుని ఈరోజు అనుభవించి రాజా అంటున్నారు అదే ప్రజలు. అక్కడ అది. ఇక్కడ దువ్వాడ దాకా వచ్చేసరికి నీకేం పోయే కాలమా? జగన్మోహన్ రెడ్డి కోసం నీకెందుకు ఆయన ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే? ఒకవేళ ఆయన చేసుకున్నారయ్యా పవన్ కళ్యాణ్, అది ఆయన పర్సనల్ కదా, నీకు అసలు ఏ రకంగా సంబంధం అది? నీకులాగా వేరే వాడి భార్యను తెచ్చుకోలేదుగా. నిజంగా మాట్లాడితే అవునా కాదండి? ఇప్పుడు ఆల్రెడీ పిల్లలుండి భర్త ఎక్కడో ఉంటే అలాంటి వాళ్ళని తెచ్చుకోలేదు, లేదు అలాంటి అమ్మాయి ద్వారా తగులుకోలేదు నీలాగా. ఆయన ఇష్టపడి చేసుకున్నాడు, చెప్పి విడిపోయారు, ఆయన అన్నీ కూడా పద్ధతిగానే చేసుకున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఆయనకు అర్థం కాంది, విడిపోయాక కూడా భార్య ఇంతోటి మంచిగా మాట్లాడుతోంది ఫ్రెండ్లీగా, మళ్ళీ దానికి మళ్ళీ ఆ తాటాకులు అంటకట్టకండి, మర్యాదగా ఉండదు. అంటే నేను అనేది సత్సంబంధాలు ఆయన ఉంచుకున్నారు అందరితో. ఇక్కడ కొట్లాటలు లేకపోతే నీలాగా డ్రామాలాడి భార్యను బయట కూర్చోబెట్టి పిల్లల్ని ఎండల్లో నిల్చోబెట్టి రాత్రికి రాత్రి ఇంటిని పార్టీ ఆఫీస్ చేసేసి ఆ ఆఫీస్ని తీసుకెళ్ళి దివ్యల మాధురి పేరున 2 కోట్లు అప్పు ఇచ్చింది ఆవిడ, నేను అప్పు ఇచ్చాను ఆయనకు అని చెప్పి అది రాయించేసి ఒక్కసారి దువ్వాడ శ్రీనివాసు తన ఫస్ట్ గత చరిత్ర ఏంటి తెలుసుకుంటే, వాణి గారు చేసిన మంచి ఏంటి, వాణి గారు నీకు ఎట్లాగా నీకు పునాది అయ్యారు నీ బతుక్కి, నీ రాజకీయ జీవితానికి, నీకు ఆర్థికంగా సహాయం చేయడంలో ఆలోచిస్తే నువ్వు ఇవన్నీ చెయ్యవు. కానీ ఒకరోజు ఆ రియలైజేషన్ కూడా దువ్వాడ శ్రీనివాస్కి వస్తుందండి. మనం ఎన్ని కథలు చూడలేదు, ఎన్ని నాటకాలు వినలేదు, మనం చూడలేదు. ఎందుకంటే ఇలా తగులుకున్న వాళ్ళందరూ లాస్ట్కి డబ్బులు పోయాక రోడ్డు మీదకి వచ్చి మళ్ళీ మొదటి భార్య దగ్గరికి వస్తారు. కానీ అప్పుడు వాణి గారు తన్ని తగలేయాలి, నేనైతే చెప్తా. రెండోది, నువ్వు నోరు పడేసుకున్నావు. పడేసుకోవడంతో ఆగావా? ఎవరి కోసం పడేసుకున్నావు? జగన్మోహన్ రెడ్డి కోసం. పోనీ నువ్వు నీతో ఆగిందా? ఆ దివ్యల మాధురి గారు అంతకంట ఇద్దరూ కలిపి చేసిన డ్రామాలు, డ్యాన్సులు, కూతంటాం మనం, ఆయన మామూలుగా చేశారా? వెళ్ళి తిరుమలలో వెళ్ళి ఫోటోషూట్ ఏంటండి? తిరుమల ఏంటి పవిత్రమైన స్థలమా, లేకపోతే మీకు అదేమన్నా మీ ఏమనాలి హనీమూన్ స్పాట్? అది మాడవీధుల్లో రీల్స్ చేయడం. మరి ఎందుకు మరి వాళ్ళ మీద అసలు అప్పుడే పెట్టాలిగా కేసు? మరి ఎందుకు పెట్టలేదు మీరు? టీటీడీ చైర్మన్ అడుగుతున్నాం మనం. ఎందుకంటే ఇవి చిన్న విషయాలు కాదు, ఇవి భక్తుల మనోభావాలకు సంబంధించినవి, దేవుడి అపవిత్రతకు సంబంధించింది. ఇది దేవుడి పవిత్రతను నాశనం చేసిన వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. ఒకటి అంటే ఇప్పుడు నగరపాలెం ఏదైతే కేసు పడిందో, ఇది పడిన తర్వాత ఖచ్చితంగా దీని తర్వాత కేసు పడేది మళ్ళీ తిరుమలకు సంబంధించి అదే నేను చెప్తున్నాను, పడి తీరాలి. ఇప్పుడు గుంటూరు జిల్లా నగరపాలెంలో అడప మాణిక్యాలరావు గారు వేశారు ఇవాళ, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఈయనని. సో నేను అనేది ఏంటంటే
పక్క వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు నీ గురించి నువ్వు ఆలోచించుకో. నేను శ్రీరాముడిలా ఉండాలనుకున్నాను, ఏకపత్ని వ్రతుడిగా ఉండాలనుకున్నాను, ఒకటే బాణం ఒకటే మాట ఒకటే భార్య అన్నట్టు మాట్లాడి ఈవిడ్ని తగులుకున్నాక నువ్వు నేను పవన్ కళ్యాణ్ గారి కష్టం ఏంటో నాకు అర్థమైంది. పవన్ కళ్యాణ్ గారు నీలా తగులుకోవాలా, ఆయన కష్టమేం లేదు, ఆయన హ్యాపీగా మాట్లాడుకుని విడిపోయారు, మాట్లాడుకుని చేసుకున్నారు. ఆయన ఇలాంటి పిచ్చి పనులు ఏం చేయాల. కాబట్టి ఆ విషయంలో యూ కెనాట్ కంపేర్ యువర్ సెల్ఫ్. రెండోది లక్ష్మీపార్వతి ఎన్టీఆర్తో పోల్చుకున్నాడు. సరే లక్ష్మీపార్వతి గురించి మనం మాట్లాడుకోక్కర్లేదు, అవసరం కూడా లేదు. సరే ఎన్టీఆర్ గారితో నువ్వు పోల్చుకోకు, దువ్వాడకు చెప్తున్నామా. అసలు నువ్వేంటి ఆయన ఏంటి, అందుకని అది కుదరదు. కాకపోతే ఎటొచ్చి ఏంటంటే దువ్వాడకి ఇప్పుడు మన పోసాని గారికి ఇప్పుడు 2వ జైలు ప్రాప్తం అయింది, సంప్రాప్తించింది. సో దువ్వాడ గారికి కూడా ఇప్పుడు మొదటిది అయ్యాక, నగరపాలెం అయ్యాక నెక్స్ట్ ఆయన ఎక్కడికి వెళ్తారంటే తిరుపతికి వెళ్ళాలి. తిరుపతి జైలుని సందర్శిస్తే పుణ్యం పురుషార్థం కలిసి వస్తుంది. నెక్స్ట్ పనిలో పని మీరు దివ్యల మాదిరి గారిని కూడా వేశారంటే ఇద్దరిని ఒక శైలిలో వేయకండి దయచేసి, అది కూడా మనం సలహా ఇస్తున్నాం. ఎవరికి వాళ్ళకి విడివిడిగా వేస్తే మొత్తం అదేమంటారు పైత్యం అంతా దిగి భూమి మీదకి వచ్చి, అప్పుడు కనీసం దువ్వాడ శ్రీనివాస్కి అప్పటికైనా తత్వం బోధపడితే అప్పుడు క్షమాపణ చెప్పి వాణి గారి దగ్గరికి వెళ్తారు. సో చూద్దాం మేడం, మొత్తానికి దువ్వాడ శ్రీనివాస్ ఏదైతే కేసు అయితే నమోదైందో దీని తర్వాత చాలా పలు కేసులు అయితే ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. నిజంగా వైసీపీ హయాంలో 2019 నుంచి 2024 దాకా విచ్చలవిడిగా వాళ్ళు మాట్లాడే మాటలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా సరే మీరు అన్నట్టు తత్వం బోధపడాలని అయితే ఆశిద్దాం. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.